అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. చిన్నప్పటి నుంచి కూడా ప్రణయ్‌కి రులేఖ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేనమామ కూతురు కదా! చిన్నప్పటి నుంచి కూడా సెలవులొచ్చినా, పండగలొచ్చినా కూడా అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. దాంతోటి అక్కడ మేనమామ కూతురైనటువంటి హృలేఖతోటి ఆడటం, పాడటం ఇద్దరు కూడా ఎంతో చనువుగా ఒక దగ్గర ప్రేమగా పెరిగారన్నమాట. మెచ్యూర్ అయిన తర్వాత సన్నగా హృలేఖ ప్రణయ్‌తో మాట్లాడటం మానేసింది. గోడచాటు నుంచి చూడటము, సిగ్గుపడటము, తలకాయ ఎంచుకోవటము, నవ్వటము, ఓరగా చూడటం ఇవన్నీ చూస్తుండేసరికి ప్రణయ్‌కి ఆశ్చర్యం అనిపించిందనమాట. నిన్న మొన్నటిదాకా నాతో బాగానే తిరిగావు కదే, బాగానే ఆడుకున్నావు కదా, సన్నగా ఏమైంది, సిగ్గుపడుతున్నావేంటి అసలు అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉండేవాడనమాట. సిగ్గుపడుతూ పో బావ అనుకుంటూ వెళ్ళిపోతున్న మరదల్ని విచిత్రంగా చూసేవాడు.